8 మంది వర్కర్స్ కొన్ని నిమిషాల్లో ప్రాణాలు పోయాయి. ఈ డాక్యుమెంటరీ యాక్సిడెంట్ కోసం మాత్రమే కాదు, ఈ డాక్యుమెంటరీ ఒక ప్రశ్న కోసం, దశాల నుంచి అందరిలోని గర్వంగా నిలిచిన స్టీల్ ప్లాంట్ కోసం. ఇది ఎందుకు ఇప్పుడు సర్వైవర్ కోసం పోరాడుతుంది? ఇండియాలో ఉన్న చాలా స్టీల్ ప్లాంట్స్కి క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయి. విశాఖ ఉక్కుకి ఎందుకు లేవు? కొత్త స్టీల్ ప్రాజెక్ట్స్కి సపోర్ట్ వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఫ్యూచర్ ఎందుకు ఇలా ఉంది? కేవలం ఎకనామిక్ స్టోరీ కాదు, పొలిటికల్ స్టోరీయా, లేక మనకి ఇంకా తెలవాల్సిన మిస్టరీ అయిన స్టోరీస్ చాలా ఉన్నాయి ఈ స్టీల్ ప్లాంట్లో. ఈరోజు హిస్టరీ, డాక్యుమెంటరీ అండ్ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసే వర్కర్స్ వాయిస్ అన్నీ కలిపి ఒక చిన్న డాక్యుమెంటరీగా మనం చేద్దాం. ఒక ఈడెన్ స్టోరీని అన్కవర్ చేద్దాం. ఆ రోజు ఏం జరిగింది? జూన్ 2026 విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రతిరోజులాగానే వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ కొన్ని నిమిషాల తర్వాత ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఎక్స్ట్రీమ్ హీట్, పానిక్, షాక్. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 8 మంది వర్కర్స్ ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తం ఈ న్యూస్ చూసింది. కానీ న్యూస్ ఛానల్స్ హెడ్లైన్స్ చూపించాయి, సోషల్ మీడియాస్లో చాలా మంది చెప్పారు. తర్వాత ఏం జరిగింది? అందరూ ఒక క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశారు. ఇది ఎలా జరిగింది? ఇన్వెస్టిగేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, కమిటీస్ ఫార్మ్ అయ్యాయి, రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ ఈ యాక్సిడెంట్లో కొన్ని తెలియని నిజాలు అయితే బయటకు తీసుకొచ్చాయి. వర్కర్ సేఫ్టీ, మెయింటెనెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిస్క్ మేనేజ్మెంట్, మరి కాన్కర్స్ అన్ని కొత్తవా, లేక చాలా కాలం నుంచి వినిపిస్తున్న వార్నింగ్సా? ఈ యాక్సిడెంట్ని అర్థం చేసుకోవాలంటే మనం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. చాప్టర్ 2, విశాఖ ఉక్కు అందరి హక్కు. ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 1975 ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక డ్రీమ్ చూశారు. మన రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ ఉండాలి, మన ఫ్యూచర్ మారాలి, యూత్ కి జాబ్స్ రావాలి. ఆ డ్రీమ్ కోసం ప్రాజెక్ట్స్ జరిగాయి. స్టూడెంట్స్ రోడ్ మ్యాన్ కి వచ్చారు, లీడర్స్ స్పీచెస్ ఇచ్చారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మూవ్మెంట్స్ చేశారు. కొంతమంది జీవితాలు కూడా కోల్పోయారు ఈ ప్రొటెక్ట్స్ లో. ఆ మూమెంటే ఒక స్లోగన్ ని పుట్టించింది. ఆ స్లోగన్ నేమ్ వచ్చేసి విశాఖ ఉక్కు మన అందరి హక్కు. ఈ స్లోగన్ మన ఆంధ్ర హిస్టరీలో పర్మనెంట్ గా నిలిచిపోయింది. చివరికి విశాఖ స్టీల్ ప్లాంట్ నిజమైంది. ప్రజల కలలు నిజమయ్యాయి, లక్షల మంది జీవితాలు మారిపోయాయి. కానీ ప్లాంట్ పుట్టినరోజు ఒక ఛాలెంజ్ కూడా పుట్టింది. ఆ ఛాలెంజ్ నేమే రా మెటీరియల్. చాప్టర్ 3, క్యాప్టివ్ మైన్ మిస్టరీ. స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీలో ఒక సింపుల్ రూల్ ఉంది. ఐరన్ ఓర్ లేకుండా స్టీల్ ఉండదు, కోల్ లేకుండా ప్రొడక్షన్ ఉండదు. రా మెటీరియల్ స్ట్రాంగ్గా ఉంటేనే ప్లాంట్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇండియాలో చాలా స్టీల్ ప్లాంట్స్కి మైన్స్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళకి ఐరన్ ఓర్ డైరెక్ట్గా వస్తుందా, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ, సప్లై స్టేబిలిటీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టోరీ డిఫరెంట్. డెకోర్డ్స్గా క్యాప్టివ్ మైన్స్ ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. సపోర్టర్స్ చెప్తున్నారు క్యాప్టివ్ మైన్స్ ఉంటే ఎకనామీ మారే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి ఇన్ని ఇయర్స్ కంప్లీట్ అయినా కంప్లీట్ సొల్యూషన్ ఎందుకు రాలేదు? ఏ పాలసీ ఛాలెంజెస్ ఉన్నాయి? ఏ డిసిషన్స్ డిలే అయ్యాయి? ఏ ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయి? ఈ ప్రశ్నలకు క్లియర్ ఆన్సర్ ఎప్పుడు వస్తుంది? రా మెటీరియల్ ఇష్యూ ఒకటే కాదు, ఏదో పెద్ద మిస్టరీ అయితే ఉంది. చాప్టర్ 4, డెబ్ ట్రాప్డ్. స్టీల్ ప్లాంట్ రన్ చేయాలంటే ఈజీ కాదు. కోల్ కావాలి, ఐరన్ ఓర్ కావాలి, వాటర్ కావాలి, ట్రాన్స్పోర్టేషన్ కావాలి, ఎలక్ట్రికల్ కావాలి, టెక్నాలజీ కావాలి, మెయింటెనెన్స్ కావాలి, అన్ని కలిపి ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. ఇయర్స్ గా వైజాగ్ స్టీల్ డెప్ట్ గురించి చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. లోన్స్ పెరిగాయి, ఇంట్రెస్ట్ బర్డెన్ పెరిగింది, అలానే ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరిగింది, మార్కెట్ ప్రైజెస్ కూడా పెరిగాయి. మరి రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువే ఉంటే డెబ్ బర్న్ కూడా ఎక్కువే ఉండాలి కదా. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు స్మాల్ చేంజెస్ కూడా హ్యూజ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తాయని. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఎకనామీ ఎందుకు మేజర్ రోల్ గా క్రియేట్ అయింది? చాప్టర్ 5, ప్రైవేటైజేషన్. తర్వాతే వచ్చింది ప్రైవేటైజేషన్ డిస్కషన్. ఈ వర్డ్ వినంగానే ఎమోషన్స్ పెరిగిపోయాయి. వర్కర్స్ ఎక్స్ప్రెస్ చేశారు, యూనియన్స్ ప్రొటెక్ట్ చేశారు, పబ్లిక్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. సపోర్టర్స్ చెప్పారు ప్లానింగ్ సేవ్ చేయాలని. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కానీ కరెక్ట్ సొల్యూషన్ ఏంటి? గవర్నమెంట్ ఓనర్షిప్పా, ప్రైవేట్ ఓనర్షిప్పా, లేదంటే హైబ్రిడా? ఈ డెబిట్కి ఈజీ ఆన్సర్ అయితే లేదు. కానీ పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ అయితే అవసరం. కానీ స్టోరీ ఇక్కడే కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడే స్క్రీన్లోకి ఎంటర్ అవుతున్నాం. కొత్త మెగా స్టీల్ ప్రాజెక్ట్స్. చాప్టర్ 6, న్యూ స్టీల్ ప్లాంట్స్. అనకాపల్లి, కడప, ఇలా ఆంధ్రప్రదేశ్లో కొత్త స్టీల్ ప్లాంట్స్ అయితే అనౌన్స్ చేసింది గవర్నమెంట్. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. మెసెస్ కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, పోర్ట్ ప్లానింగ్స్, లాజిస్టిక్ ప్లానింగ్, పోర్ట్స్, రైల్వే కనెక్టివిటీ, ఇండస్ట్రీ కోఆర్డినేటర్స్. మరి ఇక్కడ పబ్లిక్ లో ఒక క్వశ్చన్ అయితే వినిపిస్తుంది. కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఈకో సిస్టమ్ అయితే క్రియేట్ అవుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ డెకార్డ్స్ గా అడుగుతున్న రా మెటీరియల్, సెక్యూరిటీస్ ఎందుకు కంప్లీట్ గా రిజర్వ్ కాలేదు? ఇది పబ్లిక్ క్వశ్చన్, ఆన్సర్స్ డిజర్వ్ చేసే క్వశ్చన్స్. చాప్టర్ 7, వర్కర్ వాయిస్. స్టాటిస్టిక్స్ చూడడం చాలా ఈజీ. నెంబర్ వెనుక మనుషులు ఉంటారు. ఈ వర్కర్ కి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ప్రతి షిఫ్ట్ వెనకాల ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రీసెంట్ గా యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన వర్కర్ మార్నింగ్ డ్యూటీకి వెళ్లారు, కానీ తిరిగి రాలేదు. ఈ రియాలిటీ ఫైనాన్స్ రిపోర్ట్ లో కనిపించదు, కానీ ఇంపాక్ట్ అక్కడే ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఒక మిషనరీయే కాదు, థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్, స్కూల్స్, హాస్పిటల్స్, లోకల్ బిజినెసెస్, లైవ్హుడ్, డ్రీమ్స్. చాప్టర్ 8, సేఫ్టీ క్వశ్చన్స్. యాక్సిడెంట్ తర్వాత అందరూ ఒక మాట చెప్తున్నారు. సేఫ్టీ, వర్కర్ సేఫ్టీ, ఇండస్ట్రీ సేఫ్టీ, మెయింటెనెన్స్ సిస్టమ్స్, టెక్నాలజీ అప్గ్రేడ్స్, మానిటరింగ్ అండ్ ట్రైనింగ్. ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ని ప్రివెంట్ చేయడానికి ఇంకేం చేయాలి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మ్యాండేటరీ. ఎందుకంటే ఈ వర్కర్ ఇంటికి సేఫ్ గా వెళ్ళడమే ఫండమెంటల్ ఎక్స్పెక్టేషన్. మనం ఇప్పటి వరకు చూసాం యాక్సిడెంట్స్, హిస్టరీ, యాక్టివ్ మైన్స్, డెప్ట్స్, ప్రైవేటైజేషన్, సేఫ్టీ క్వశ్చన్స్. కానీ ఈ స్టోరీలో విలన్ ఎవరు, హీరో ఎవరు మనకు తెలుసా? లేదా? ఎందుకంటే రియాలిటీ చాలా కాంప్లెక్స్.
కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే క్వశ్చన్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. 8 మంది వర్కర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఒక రాష్ట్రం మళ్ళీ ఆలోచిస్తుంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫ్యూచర్ ఏంటి, రా మెటీరియల్ సేఫ్టీ ఎప్పుడు వస్తుంది, డెబ్ట్ బర్డెన్ ఎలా తగ్గుతుంది, వర్కర్స్ సేఫ్టీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు వస్తుంది. ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఆన్సర్ కావాలి. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం ఒక కంపెనీయే కాదు, అది ఒక చరిత్ర, అది ఒక పోరాటం, అది ఒక ఎమోషన్, అది వైజాగ్ గౌరవం. ఫ్యూచర్ ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? గవర్నమెంటా, మేనేజ్మెంటా, ఇండస్ట్రీయా, లేక మనందరం కలిపి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడమా? ఈ డాక్యుమెంటరీ ఆన్సర్ ఇవ్వడం కోసం కాదు, క్వశ్చన్స్ అడగడం కోసం. సర్చ్ ఫర్ ట్రూత్, డిమాండ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. అంటే విశాఖ ఉక్కు ఖాతాలోనే చాలా చాప్టర్స్ రాయబడాలి, మరి ఆ చాప్టర్స్ నిజంతో రాయబడాలి. అండ్ ఈ డాక్యుమెంటరీ మీరు చూసినట్టయితే, ఈ డాక్యుమెంటరీ చూసిన లో నుంచి ఒక క్వశ్చన్ చేసే వాయిస్ అయితే బయటకు రావాలి. నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి డాక్యుమెంటరీ కోసం డూ సబ్స్క్రైబ్ ఫర్ విజయ్ రజక్ ఛానల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విశాఖ ఉక్కు మనందరి హక్కు.